హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు. ఉసిరికాయల సీజన్ వచ్చేసింది. ఎక్కడ చూసినా ఉసిరికాయలే కనిపిస్తున్నాయి కదండి. మన కళ్ళ ముందు ఎక్కువ ఉసిరికాయలు ఉంటే మనం ఏం చేస్తాం? సంవత్సరం అంతా నిల్వ ఎలా ఉంచుకోవాలని ఆలోచిస్తాం. అంతేకాకుండా అప్పటికప్పుడు నోటికి కమ్మగా ఏం వండుకొని తినాలా అని ఆలోచిస్తాం కదండి. మనం ఇప్పుడు కమ్మగా అప్పటికప్పుడు తినేలాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా కూడా ఎలాగో చూద్దామా అండి. దానికోసం ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయలు ఏంటి మచ్చలు మచ్చలుగా ఉన్నాయనుకుంటున్నారా? ఇవి మా బాబాయ్ గారి చెట్టు అండి. చెట్టు నిండా కాయలు ఎక్కువ కాయడం వల్ల అవి ఒకటి ఒకటి ఆనుకొని అలా మచ్చలు వచ్చాయన్నమాట. ఇవి నాటు ఉసిరికాయలు. ఇప్పుడు మనం ఉసిరికాయతో రోటి పచ్చడి ఎలాగో చూద్దామా అండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చెనగపప్పు, మినప్పప్పు, కొంచెం ధనియాలు అవి ఫ్రై అయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వాటితో పాటు కొంచెం కరివేపాకు. ఇక్కడ మీరు వట్టి పచ్చిమిరపకాయలతోనూ చేసుకోవచ్చు, లేకపోతే ఎండుమిరపకాయలతోనూ చేసుకోవచ్చండి. మన ఇష్టం అనమాట. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇలా ప్లేట్లో తీసుకొని మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యే లోపల ఈ పచ్చడికి మనం కొంచెం చింతపండు నీళ్లు పోసి నానబెట్టుకుందాం అనమాట. ఇప్పుడు బాండీలోకి ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలేసి దాంతోపాటు కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కొంతసేపు మగ్గించుకోవాలండి. ఉసిరికాయ ముక్కలు ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి కొంచెం ఉప్పు కూడా ఉసిరికాయ ముక్కలు మగ్గడం కోసం అనమాట. మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొంతసేపు మగ్గించుకుంటే ఉసిరికాయ ముక్కలు రోటి పచ్చడికి రెడీ అవుతాయండి. అవి మగ్గాయా లేదా అని చూడడానికి ఒక ముక్కని ఇలాగా గంటితో అంటే అది ముక్కలైందనుకోండి మగ్గినట్టు. ఇప్పుడు మనం రోలు శుభ్రంగా కడుక్కొని ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదండి. వాటిని దంచుకొని వాటితో పాటు జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు. మనం ఉప్పు ఇందాక కొంచెమే వేసామండి. ఇప్పుడు పచ్చడికి సరిపడా ఉప్పు, దాంతోపాటు చింతపండు కూడా వేసి మంచిగా నలిగిన తర్వాత ఫ్రై చేసుకొని మంచిగా మగ్గించుకున్నాం కదండి ఉసిరికాయ ముక్కల్ని, అవి కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలన్నమాట. ఈ ఉసిరికాయ పచ్చడి అప్పటికప్పుడు తినే కన్నా ఉసిరికాయ పచ్చడి నూరుకున్న తెల్లారి కానీ ఆ మరుసటి రోజు కానీ తింటే ఉసిరికాయ పచ్చడి మాగి చాలా బాగుంటుందండి. ఈ ఉసిరికాయ పచ్చడిని రోట్లో వేసుకొని దంచాల్సిన పని లేదండి, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా దంచుకున్న దానికి తాలింపు పెట్టుకోవాలన్నమాట. దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, వాటితో పాటు వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం దంచుకున్న ఉసిరికాయ పచ్చడిని కూడా వేసి 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకుంటే ఉసిరికాయ రోటి పచ్చడి రెడీ అండి. ఇది నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. చెప్పాను కదండి, ఆ రోజు కన్నా తెల్లారి తింటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం చేసుకునేది మన హెల్త్కి చాలా మంచిదండి. దానికోసం ఇలాగ సన్నగా ఉసిరికాయ ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొన్ని మిరియాలు తీసుకొని ఇలా పొడిగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్లోకి మిరియాల పొడి, తేనె వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రాత్రంతా అలా ఉంచి ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. ఉదయమనే కాదండి, ఉదయం ఒక స్పూను, మధ్యాహ్నము, సాయంత్రం అలాగా రోజుకి 3 స్పూన్లు తీసుకోవడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. అంతేకాకుండా మన డైజెషన్ కూడా బాగుంటుంది. మన హెయిర్కి, స్కిన్కి చాలా యూజ్ అవుతుందండి. ఇలా ఒక నెల రోజులు ట్రై చేస్తే మన బాడీలో చేంజెస్ మనకే తెలుస్తాయండి. దాంతోపాటు ఉసిరికాయని తొక్కులా చేసుకొని సంవత్సరం అంతా ఎలా నిల్వ ఉంచుకోవాలో చూద్దామా అండి. దానికోసం ఇలా ఉసిరికాయలు రోట్లో వేసుకొని దంచుకొని దానిలో ఉన్న గింజలు తీసేయాలి. ఒకవేళ మీరు రోలు లేదు అనుకుంటే ఉసిరికాయలని గింజలు తీసుకొని అలాగ సన్న ముక్కలు చేసుకొని మిక్సీలో అన్న వేసుకోవచ్చండి. అలా గింజలు తీసిన దానిలోకి ఉప్పు, పసుపు వేసి మెత్తగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న దాన్ని ఏదన్నా బాక్స్లో పెట్టుకుంటే ఈ తొక్కు సంవత్సరం అంతా నిల్వ ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని దీన్ని రోటి పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, లేకపోతే పులిహోర లాగన్నా కలుపుకోవచ్చండి. దీన్ని నిల్వ ఉంచడానికి ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన పని లేదండి. బయటున్నా నిల్వ ఉంటుంది. కాకపోతే బయటున్నప్పుడు కొంచెం రంగు మారుతుందనమాట. అలా రంగు మారిన ఉసిరి తొక్కిని మాగిన ఉసిరి తొక్కు అని అంటారండి. దానికి పత్యం ఉండదంట. ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు ఉసిరికాయలను ఊరబెట్టుకొని సంవత్సరం అంతా నిల్వ ఎలా ఉంచుకోవచ్చో చూద్దామా అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అలా ఊరబెట్టిన ఉసిరికాయలేనండి. వీటి గురించి ఫస్ట్ నాకు తెలియదనమాట. మా తోటికోడలు వీటి గురించి చెప్పింది. ఆ స్టోరీ అంతా తర్వాత చెప్పుకుందాం. ముందు వీటిని ఎలా చేయాలో చూద్దామా అండి.
దానికోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని నీళ్లు పోసుకోవాలి. అంటే మనం తీసుకున్న ఉసిరికాయలను బట్టి నీళ్లు తీసుకోవాలండి. మనం తీసుకున్న నీళ్లు ఉసిరికాయ అంతా మునిగిపోయేలా ఉండాలన్నమాట. దానిలోకి ఉప్పు వేసుకొని అవి మరగబెట్టుకోవాలి. తర్వాత దాన్ని స్టవ్ నుండి దింపుకొని పసుపు, ఇప్పుడు మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్న ఉసిరికాయలను అందులో వేసుకోవటమేనండి. తర్వాత వీటన్నింటినీ ఒక గాజు సీసాలో కానీ ఒక గాజు దానిలోకి దేనిలోకన్నా తీసుకొని వాటిని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకునేటప్పుడు దానిలోకి ఒక ఎండుమిరపకాయ కూడా తుంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా అండి? మనం తీసుకున్న నీళ్లు ఉసిరికాయలంతా మునిగిపోయి ఉండాలన్నమాట. అప్పుడే అవి నిలవ ఉంటాయి. ఇక్కడ మీరు నీళ్లు తక్కువైనా, ఉప్పు సరిపోపోయినా బూజు పడుతుందండి. అలా లేకుండా ఇలా ఉంచుకుంటే ఎన్ని రోజులన్నా నిలవ ఉంటాయన్నమాట. ఇలా మూత పెట్టుకొని వీటిని 3 రోజుల తర్వాత మళ్ళొకసారి తీసుకొని తిప్పుకుంటే అలా తిప్పుకుంటా ఉండాలన్నమాట. 3 రోజులకనే కాదు. చూడండి ఇది 3వ రోజు. మీకు ఉసిరికాయలు రంగు మారినట్టు తెలుస్తున్నాయి కదండీ! ఇంకా వారానికి ఇంకొంచెం కలర్ మారతాయన్నమాట. ఇప్పటికే కొంచెం ఊరాయండి. మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఉసిరికాయలు నెల రోజుల తర్వాత బాగా ఊరిపోయి టేస్ట్‌గా ఉంటాయండి. అప్పటి వరకు మనం తిప్పుతా ఉండాలన్నమాట ఉసిరికాయల్ని. వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన పని లేదండి. బయటున్నా నిలవుంటాయి. మీకు డౌట్ అనిపిస్తే ఆ నీళ్ళని మారుస్తా ఉండాలన్నమాట. దీనికో స్టోరీ ఉంది తర్వాత చెప్తానని చెప్పాను కదండీ! మా తోటికోడలు ఇలాగ ఊరబెట్టిన ఉసిరికాయలుంటాయి బావుంటాయి అంటే నాకు వాటి గురించి తెలీదని చెప్పాను కదండీ! అప్పుడే మేము వైజాగ్ ఎళ్తే ఒక షాపులో ఇలా ఊరబెట్టిన ఉసిరికాయలు చూపించిందనమాట. అంటే అది 10 ఇయర్స్ బ్యాక్ అండి. కానీ అప్పుడు నాకు అవి షాప్‌లో తనేమో బావుంటాయి తిందామంటది. నేనేమో అవి ఏ నీళ్ళతో పెట్టారో ఎందుకులే అని తినలేదనమాట. కానీ అవి ఎలా చేయాలో తెలుసుకొని అప్పటి నుండి ఇలా ఊరబెట్టుకొని తింటున్నామండి. టేస్ట్ బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీన్ని బట్టి తెలిసిందేంటంటేనండి, ఉసిరికాయలను మనం ఒక పద్ధతిలో నిల్వ ఉంచుకుంటే, కొంతమంది ఒక పద్ధతిలో నిల్వ ఉంచుతారనమాట. అన్ని పద్ధతులు అందరికీ తెలియాలని లేదు కదండీ! కానీ అన్నీ బావుంటాయి. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.